కొంతమంది డబ్బుతో గుర్తింపు తెచ్చుకుంటారు. కొంతమంది గుర్తింపుని దానం చేస్తారు. అలాంటి గొప్ప మనిషి పేరు రతన్ టాటా. రతన్ టాటా గారు అధికారం కోసం కాదు, అభిమానుల కోసం కాదు, బాధ్యత కోసం పుట్టిన మనిషి. టాటా గ్రూప్స్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినా తన వ్యక్తిగత జీవితం మాత్రం చాలా సాదాసీదాగా ఉంచుకున్నారు. ఒకసారి ఆయన అన్నారు, నేను గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలనుకోలేదు, గొప్ప మనిషిగా గుర్తింపు రావాలనుకున్నాను. అదే ఆయన జీవిత తత్వం. నానో కారు సాధారణ కుటుంబాల కలను రోడ్డుపై నడిపించిన ప్రయత్నం లాభం రాలేదేమో, కానీ లక్షల హృదయాల్లో స్థానం దక్కింది. కరోనా టైంలో దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రచారం లేకుండా కోట్ల రూపాయల సహాయం చేసిన వ్యక్తి రతన్ టాటా. మీడియా ముందుకి రాకుండా, కెమెరాల కోసం నవ్వకుండా, మనుషుల కోసం నిలబడిన నిజమైన భారతీయుడు. ఆయన చేయి పెట్టిన ప్రతి సంస్థలో లాభం కంటే ముందు నైతిక విలువలు ఉంటాయి. అందుకే ఈరోజు రతన్ టాటా పేరు ఒక బ్రాండ్ కాదు, ఒక విశ్వాసం. దేశం ఎదగాలంటే నగరాలు కాదు, గ్రామాలు ముందుకు రావాలి అని నమ్మిన మనిషి మన రతన్ టాటా గారు. రతన్ టాటా గారు ఎప్పుడూ చెప్పారు, భారతదేశం బలం వ్యవసాయం అని. గ్రామీణాభివృద్ధి, నీటి సమస్యలు, వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీ, ఇవి ఆయన మాటల్లో కాదు, ఆయన పనుల్లో కనిపిస్తాయి. టాటా ట్రస్ట్ ద్వారా విత్తనం నుంచి పంట వరకు రైతు జీవితంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. రైతు అంటే ఓటు బ్యాంకు కాదు, దేశానికి వెన్నెముక అని నమ్మిన వ్యక్తి మన రతన్ టాటా గారు. స్టూడెంట్స్కి కూడా ఆయనే బలం. చదువు అంటే మార్కులు కాదు, డిగ్రీ అంటే ఉద్యోగం కాదు అని మనకి నేర్పించిన వ్యక్తి. టాటా ట్రస్ట్ స్కాలర్షిప్ ద్వారా లక్షల మంది విద్యార్థులకు కలల్ని కొనసాగించే అవకాశం ఇచ్చారు. ఒక సాధారణ విద్యార్థి కూడా ప్రపంచాన్ని మార్చగలడని నమ్మకం పెట్టారు. నీ స్థాయి ముఖ్యం కాదు, నీ ఆలోచన ముఖ్యమని మనందరికీ సందేశం ఇచ్చారు. యూత్కి ఆయన ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ నమ్మకం. స్టార్టప్లు, కొత్త ఆలోచనలు, ఫెయిల్ అయినా భయపడకూడదు అన్న ధైర్యం ఇచ్చారు. ఒక యువకుడు కలతో వస్తే డబ్బు కాదు, ముందుగా ధైర్యం ఇచ్చిన వ్యక్తి తను. రిస్క్ తీసుకోకపోతే ఏమీ సాధించలేం అని మన రతన్ టాటా గారు చెప్పారు. ఈ రోజుల్లో నాయకులు ఎక్కువ, కానీ మార్గదర్శకులు చాలా తక్కువ. మన రతన్ టాటా గారు ఫేమ్ కోసం కాదు, ఫ్యూచర్ కోసం పనిచేశారు. అందుకే రైతు గుండెల్లో గౌరవం, యువత కళ్ళల్లో ఆశ, విద్యార్థుల కళ్ళల్లో విశ్వాసం నింపారు. ఒక మనిషి జీవితం లక్షల జీవితాలకు దారి చూపితే అదే నిజమైన విజయం. డబ్బు ఉన్నవాడు పెద్దవాడు కాదు, డబ్బుతో పాటు హృదయం ఉన్నవాడే నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడికి మన అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే రతన్ టాటా సార్. మీ జీవితం మా తరాలకు ఒక పాఠం. ఇలాంటి మనుషుల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా